ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలు కొల్లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీలేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘము ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు దేని వాక భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. పౌలు తెస్సలోనిక సంఘానికి ఈ 2వ పత్రిక రాస్తూ శ్రమలో ఓర్పు విశ్వాసం కలిగి ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఆలోచనను మనము కలిగి ఉండాలని, ఆ విధంగా జీవించినప్పుడు మన శ్రమ అంతటి మీద ఆయన యొక్క అధికారము, అంటే ప్రభు కొరకు ఏదైతే నీవు నేను నేడు ప్రయాసపడుచున్నామో ఆ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రభువు దానిని జరిగించుటలో ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు దేని కొరకు అని, అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు దేవుని యొక్క సహవాసము మనతో ఎట్టి రీతిగా అది నింపబడతాదో పౌలు వ్యక్తపరుస్తున్నాడు. మన విశ్వాస జీవితములో, ప్రార్థనా జీవితంలో దేవుడు మనకు అనుగ్రహింపజేసిన అనేకమైన కృపల చేత మనము నేడు ఆయన సన్నిధిలో సజీవులుగా ఆయనను ఆరాధించగలుగుతున్నాం. కానీ ఇక్కడ తెస్సలోనికలోనున్న ఈ యొక్క సంఘానికి పౌలు తన పత్రిక రాస్తూ ఈ 2వ పత్రిక తన అంటున్న మాట, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో అంటున్నాడు. అంటే కుమారుడైన క్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఉద్దేశానుసారంగా ఆయన తన దూతలతో వచ్చినప్పుడు, ఆ ప్రభావము కలిగిన దూతలతో ఆయన వచ్చినప్పుడు అనే మాటను తెలియచేస్తూ, యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అంటున్నాడు. ఎలాగా? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన మాట యందు, ఆయన ఉద్దేశాల యందు, ఆయన ఆలోచనల యందు, ఆయన తలంపుల యందు ఎవరైతే జీవించువారై ఉంటారో వారు నశించక నిత్యజీవాన్ని, నిత్యరాజ్యాన్ని పొందుకునే స్థితి దేవుడు వారికి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రయాస వ్యర్థము కాకుండా దేవుని యొక్క పనిలో ఆయన తన బిడ్డలను ఎట్టి రీతిగా కాపాడుతున్నాడో చెప్తూ ఇక్కడ అంటాడు, తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువుని విసర్జించి ప్రభువునందు విశ్వాసం ఉంచక ఆయనను ద్వేషిస్తూ దూషిస్తూ ఎవరైతే జీవిస్తున్న వారు అంటున్నారో అటు వారిని గురించి అంటున్నాడు, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అంటున్నాడు. అంటే దేవుని మాటకు, దేవుని ఉద్దేశానికి లోబడని ప్రజలకి ప్రతిదండన చేయబడుతుంది. వారు శిక్షకు గురవుతారు.
ఆజ్ఞాతిక్రమం పాపము, పాపంలో జీతం మరణము. కాబట్టి పౌలు చెప్తున్న మాట, దేవుని యొక్క ప్రత్యక్షత దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ అంటున్నారు. ఎవరైతే ఆయన బిడ్డలైన వారిని, ఆయన యందు విశ్వాసముంచు వారిని హింసించు వారిగా, దూషించు వారిగా ఉంటారో అట్టి వారికి శ్రమ. ఎందుకని? ఆయనే పగ తీర్చుకునేవాడు. ఆయన బిడ్డల పట్ల అసభ్యంగా, అసహ్యంగా ప్రవర్తిస్తున్న మరి ఆ యొక్క జనాంగానికి శిక్ష కలుగుతుందనే విషయాన్ని, శ్రమ కలుగుతుందనే విషయాన్ని పౌలు భక్తుడు ఆనాడు తెస్సలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట. కాబట్టి ఇక్కడ యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమలు పరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అంటాడు. అంటే వారితో పాటు ఎలాగైతే పౌలు తన తోటి పరిచారకులు సిల్వాని, తిమోతి ఉన్నారో, ఇలాగా ఈ పరిచర్యలో ఉన్న వారికి దేవుడు ఏ విధంగా సహాయుడై ఉన్నాడో ఆ విధంగా ప్రభువునందు ఉన్న తెస్సలోనిక సంఘానికి కూడా ఆయన సహాయుడై ఉంటాడు. కాబట్టి శ్రమ పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రమ నుండి విడిపింపబడి ఏమవుతారంటున్నాడు? శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అన్నాడు. ఆయనతో పాటు విశ్రాంతి, ఆ నిత్య మహిమలో ఆయనతో ఉండే ధన్యతను, యోగ్యతను కలిగి ఉంటారు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఎలాగనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. దేన్నైతే చేపట్టారో, దేన్నైతే కలిగి ఉన్నారో, దేని యందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన క్రీస్తు మీ పక్షాన ఆయన పోరాటం చేసేవాడై ఉన్నాడు. నేడు నీవు నేను ప్రభు పక్షాన నిలిచినప్పుడు ప్రభు నీ పక్షాన నిలిచి నీకు ఆశ్రమై ఉండి ఎవరైతే నిన్ను ద్వేషించువారిగా, దూషించువారిగా ఉంటారో అటు వారికి శ్రమ కలుగుననే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనము ఆయన మాటను వినుటలో, ఆయన యొక్క ఉద్దేశములను అనుసరించుటలో విశ్వాసము కలిగిన వారమై క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగాలి. పౌలు అదే గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు. ఆ దినమున అంటే ప్రభువు దినమును, ఆయన రాకడ దినమును, ఆయన ప్రత్యక్షతను గురించి తెలియజేస్తూ విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడునట్టుకు అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడి ఆయనతో పాటు జీవించువారే ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమును అందిలి మహిమ నుండి పారదోలబడుదురు అంటున్నాడు. ఎవరైతే ద్వేషించువారిగా, దూషించువారిగా, హింసించువారిగా అటు వారై ఉంటారో వారు ఏమవుతున్నారంట? పారద్రోలబడుతున్నారు. అంటే నిత్య మరణానికి, నిత్య నాశనానికి, అగ్ని ఆరని పురుగు చావని పరిస్థితులకు వారు కొనుపోబడతారు అనే విషయాన్ని చెప్తూ నిత్యనాశనమును దండనము పొందుదురు. ఎలాగనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి కాబట్టి ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో, ఆయన యందు శ్రమపడుటలో పౌలు సెలవిస్తున్నట్లుగా తెస్సలోనిక సంఘానికి శ్రమలో ఓర్పును, విశ్వాసము కలిగి, క్రీస్తు యేసునందు ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి మనము జీవించినప్పుడు ఆయన మన పట్ల, ఆయన ఉద్దేశించిన ఆలోచనలు మన పట్ల ఆయన నెరవేర్చును. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ చేత, ప్రభు యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత ఆయన రాజ్యమందు ఆయనతో సదాకాలము జీవించడానికి కావలసిన సిద్ధపాటు మన అందరము కలిగి ఉండాలని
ఉదయకాల సమయమున పౌలు భక్తుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, నిన్ను ప్రేమించు వారిని నీవు ఆశీర్వదించి దీవించి వర్ధలజేసి వారికి నీ కృపనిచ్చి నీ నిత్య మహిమలో నాయన వారిని చేర్చుకుంటానని నీ భక్తుడైన పౌలు ద్వారా సెలవిచ్చి ఉన్నావు. ఎందరైతే శ్రమిస్తున్నారో, ఎందరైతే నాయన నీ కొరకు తమ ప్రయాసములను, తమ ఆలోచనలను, తమ తలంపులను విడిచి నీ ఉద్దేశాన్ని అనుసరించి మార్చిన వారై ఉన్నారో అటు వారికి మేలులు అనుగ్రహించువాడవైనా. కాబట్టి నాయన నీ యొద్దకొచ్చు వారిని ఎంత మాత్రమునో తులసివేయక నీ అందు విశ్వాసం ఉంచువారు ఆ నిత్య మహిమలో సదాకాలం ఉండే కృపనిచ్చావు. కాబట్టి నాయన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక నిజదేవుడవు నిజ రక్షకుడు నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించుటకు, మేము ప్రవర్తించుటకు మాకు నీ సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభా ఇంకా ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి శిక్షయు శ్రమయు సంభవించును. కాబట్టి నాయన అటు శిక్ష నుండి, శ్రమ నుండి వారు తప్పింపబడినట్లు వారి నిమిత్తము ప్రార్థించువారిగా, వారిని రక్షణలోనికి నడిపించువారిగా ప్రతివారు నిత్యరాజ్యాన్ని పొందుకునే వారే ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నాయన నేడనే దినం ఉండగానే మేము నీ సమయాన్ని ఎరిగి, నీ ఉద్దేశాన్ని ఎరిగి, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు అట్టి కృపను మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు. నాయన నీ చేతి గాయముల చేత స్వస్థతను, ఆరోగ్యము దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. అయ్యా, సహనముతో, ఓపికతో నీ ప్రేమ యందు నిలిచి నీ వాక్యం మందు కొనసాగుట కట్టి కృప దయచేయమని, నేను పరిచర్యలో తోడేయండమని, జీవము కలిగి నీ మాటల చేత జీవింపు చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నాన్నడు మాకు దయచేయం. మరి అలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించం. శోధనలో తేకాల్సింది తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమెన్. మన ప్రమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.